జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి దేశానికే ఒక ఆదర్శమైన వ్యక్తిగా తయారయ్యారంటే అటువంటి మహానుభావులను మనం ఎప్పుడూ కూడా సమాజంలో మర్చిపోకూడదు. ఎన్నో సంఘ సంస్కరణలు తీసుకొచ్చి స్వతంత్రం కోసం కానీ అనేక పోరాటాలు చేసి పురాతనమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. జయంత్యుత్సవాలు ఏప్రిల్ 11వ తేదీన దేశం నలుమూలలా కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఆ మహానుభావుడు ఒక సంఘ సంస్కర్తగా కులవేక్షణుడిగా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, స్త్రీకి విద్య అవసరం అనే వాదనలో ఆయన మొదటి నుంచి పోరాటాలు ఎన్నో చేసి 1927లోనే మహాత్మాని అనేటువంటి మహానుభావుని ఈనాటి తరం వారు ఎవరో కూడా మర్చిపోకూడదు. మొదట మహిళలకి విద్యావకాశాలు రావాలని ఆయన భార్య సావిత్రిబాయి గురువుగా పాఠశాల స్థాపించి మహిళల యొక్క విద్య కోసం ఎంత పోరాటం. ఈయన కులాలు రకరకాలుగా కులవేక్షతో చూసే రోజుల్లో లింగ వివక్షలు మత విద్వేషాలతో చూసేటట్లో అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం అని చెప్పినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన జయంత్యుత్సవాల్లో పాల్గొనడానికి మేము అందరం కూడా సర్వసన్నద్ధులవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.